VG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా ఆర్డీ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బోనాల వేడుకలు. హన్మకొండలోని ఆర్డీ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు అధిక సంఖ్యలో సాంప్రదాయబద్ధంగా బోనాలు తయారు చేసి సాంప్రదాయ వస్త్రధారణలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి పోచమ్మ కుంటలో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పుల వాయిద్యాలు, జై మహంకాళి నినాదాలతో కళాశాల ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ సంజీవరావు, సురేష్, రాంబాబు, డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ బోనాలు తెలంగాణ ప్రజల ఆరాధ్య పండుగ మాత్రమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు భక్తి భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. నేటి యువత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భావి తరాలకు అందించాలని విద్యార్థులకు సూచించారు. బోనాల పండుగ అనేది అమ్మవారి కృతజ్ఞతగా బోనం సమర్పించే తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయ ఉత్సవమని, ఐకమత్యం, భక్తి, సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగగా ప్రతి ఒక్కరూ దీనిని గౌరవించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సంవత్సరంలో హైదరాబాద్లో ఎక్కువగా రావడం వల్ల అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటే మనకు ఉన్నటువంటి ప్లేగు వ్యాధి తగ్గుతుందనే ఉద్దేశంతో గోల్కొండ నుంచి మనకి పాత బస్తీ వరకు ఘనంగా ఈ బోనాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోనాలని తయారు చేసే విధానంలో ఒక కొత్త కుండలను తీసుకొచ్చి బియ్యంతో బెల్లము, పాలు ఇవన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి దాంతోపాటు పోతురాజు, శివసత్తుల నాట్యాలతో ఘనంగా మనం ఈ వేడుకలను జరుపుకుంటాము. బోనం అంటే ఏమీ లేదు, బోనం అంటే భోజనం. ఆ భోజనాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా మనకు ఉన్నటువంటి అన్ని కష్ట నష్టాలు, ఉన్నటువంటి వ్యాధులు తరిగిపోతాయనేటువంటి ఉద్దేశంతో ఈ బోనాలను మనం తెలంగాణ రాష్ట్రంలో బాగా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే జరుపుకోవడం మన ప్రకృతికి, మన సంప్రదాయానికి ఒక ప్రతీకగా చెప్పుకోవడం జరుగుతుంది. మీ పేరు చెప్పండి. భవానీ, లెక్చరర్ ఇన్ కామర్స్, ఆర్డీ ఉమెన్స్ అండ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. మేడం చెప్పినట్టు బోనం అంటే భోజనం. ఆ భోజనం అందరికీ మనకు అందాలి అని చెప్పి ఇప్పుడు పంటలు వేసుకునే సమయం. సో అందరికీ, రైతులందరూ అమ్మవారికి ఏమంటారు బోనం సమర్పించిన తర్వాత మా అందరికీ పంటలు మంచిగా పండి అందరికీ భోజనం కావాలి. భోజనం లేకుంటే మనకడనే లేదు. సో మన అందరికీ భోజనం అందరికీ సమకూర్చాలి అని అమ్మవారికి, దేవుడికి దండం పెట్టుకొని మనం మంచిగా అమ్మవారిని నివేదించుకొని మా కాలేజ్లో అందరు అమ్మాయిలు ఒకరు కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ బోనాలలో 3 days నుంచి బోనాలలో సెలబ్రేషన్ పార్టిసిపేట్ చేసి రాత్రంతా డెకరేషన్ చేసి ఇవాళ మొత్తం అమ్మవారు ఊరేగింపులో పాల్గొని భోజనం అమ్మవారికి సమర్పించి నైవేదించి ఇవాళ మా అందరికీ కూడా సార్ వాళ్ళు భోజనం పెడుతున్నారు. దీనికి కాలేజ్ యజమానికి, మేనేజ్మెంట్కి థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మీడియా పార్ట్నర్స్ అండ్ యూ హ్యావ్ సపోర్టెడ్ ఎ lot and give a great support to us and all the students. Without the students the program didn't not satisfied. So thank you once again for each and everyone who participated in this and also who supported these senior citizens near to our college. Thanks a lot. Bonalu shubhakankshalu. మీ పేరు చెప్పండి. Vedika, lecturer in English, RD College. Jai Bole ke jai, jai Bola Pochama Tali ke jai, jai Bola Mahankali ke jai, RD College jai. Thank you. గుడిలో అమ్మవారిని ఎలా అయితే పూజిస్తారో ఇంట్లో ఆడవారిని కూడా అలానే పూజిస్తారు. అందుకే అమ్మాయిలు బోనాలు ఎత్తుకుంటారు. అందరికీ థ్యాంక్స్. ఇట్లాంటి ఎన్నో చేసుకోవడం వల్ల ఇలా సంస్కృతి అనేది మర్చిపోకుండా మంచిగా అందరికీ గుర్తుండేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఆర్టీ కాలేజ్ సార్. హ్యాపీ బోనాలు.